చూడండి. We are discussing about the question is explain data warehousing and kinds of architecture. డేటా వేర్ హౌసింగ్ గురించి చెప్పండి, అలాగే వివిధ రకాలైన డేటా వేర్ హౌస్ యొక్క ఆర్కిటెక్చర్ ని వివరించండి అంటున్నాడు. సరే, డేటా వేర్ హౌస్ అంటే ఏంటో ఆల్రెడీ ఎస్డే క్లాస్ లో చెప్పాం, అయినా ఇంకొకసారి రివైండ్ చేసుకుందాం. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక దాన్ని ఏం చేస్తాం, ఆ డేటాని ఓ పట్టిక రూపంలో రాస్తాం. పట్టికని ఇంగ్లీష్లో ఏమంటాం, టేబులర్ ఫార్మాట్ లో రాస్తాం. ఆ టేబులర్ ఫార్మాట్ లో ఉన్న డేటా కాస్త ఏం జరుగుతుందంట, ఆ టేబులర్ ఫార్మాట్ లో రాసిన డేటాని మనం ఏమని పిలుస్తాం, దాన్ని టేబుల్ అనకుండా డేటాబేస్ అంటాం. దాన్ని ఏమంటాం, డేటాబేస్ అంటాం. అలాంటి డేటాబేస్లు అన్నిటినీ కలిపి ఒక చోట స్టోర్ చేస్తే దాన్ని డేటా వేర్ హౌస్ అంటాం. ఓకేనా, డేటా వేర్ హౌస్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం బుక్స్ అన్ని కలిపి లైబ్రరీలో స్టోర్ చేస్తామా, అలాగా ఇక్కడ ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న డేటాబేస్లు అన్ని కలిపి ఒక చోట స్టోర్ చేస్తున్నాం. అలాంటి ఏరియాని డేటా వేర్ హౌస్ అని చెప్పడం జరిగింది. ఓకే, అంటే మనం ఏం చేస్తామంట, డేటాబేస్లు అన్నిటిని అంటే మన యొక్క బిజినెస్, మన యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే ఉందో, మన యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా పూర్తి వివరణ మనం వివిధ రకాల డేటాబేస్ల రూపంలో స్టోర్ చేస్తాం. వాటి అన్నిటిని కలిపి ఒక డేటా వేర్ హౌస్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంట, మనకు కావాల్సిన డేటాని పొందొచ్చు, అంటే తిరిగి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కొత్త డేటా ఏదైనా ఉంటే కనుక దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ డేటా ఏదైతే స్టోర్ అయిన డేటా ఉందో ఆ డేటా మీద డేటా అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. అంటే పలానా నెలలో ఇంత లాభాలు వచ్చినాయి, ఇంత ఖర్చులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వివిధ రకాల డేటాబేస్లు అన్నిటి డేటా వేర్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంట, సెంట్రల్ రిపాజిటరీ కింద ఉంటాయి అంటున్నారు. అంటే సెంట్రల్ రిపాజిటరీ అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 10 మంది ఎంప్లాయీస్ ఉంటే కనుక 10 మంది ఎంప్లాయీస్ కూడా దీన్ని, ఈ డేటా వేర్ హౌస్ ని యాక్సెస్ చేసుకోగలిగినట్టుగా ఉండాలి అంటే కనుక అది ఏం చేస్తారు, కరెక్ట్ గా మధ్యలో పెడతారు అనమాట. అప్పుడు ఆ మధ్యలో పెట్టినప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరికి కావాలంటే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకుని ఆ డేటాని పొందొచ్చు అన్నమాట. ఆ విధంగా ఉండడం వల్ల దాన్ని ఏమంటాం మనం, సెంట్రలైజ్ డేటా వేర్ హౌస్ కింద చెప్పడం జరుగుతుంది. ఓకే, అప్పుడు వివిధ రకాలైన సోర్సెస్ ఉంటాయి, అంటే ప్రింటర్ అని లేదంటే కనుక స్కానర్ అని ఇలా ఉంటాయి. అవి కూడా వీటిని యాక్సెస్ చేసుకునే విధంగా పెడతారు అనమాట. ఓకే, ప్రస్తుతం మనం స్టోర్ చేసిన డేటాని కరెంట్ డేటా అంటాం. ఓకే, అలాంటి డేటాని ఏం చేయొచ్చు, హిస్టారికల్ డేటా కింద, అంటే చార్ట్స్ రూపంలో కానీ లేదంటే వాటి యొక్క రికార్డ్స్ ని కానీ రిపోర్ట్స్ ని కానీ ఓపెన్ చేసుకుని చూసుకునే విధంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ రిపోర్ట్స్ వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి, సంవత్సరాన్ని బట్టి ఉంటాయి, అంటే సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్లు ఉంటాయి. అలాగే ఇంకా క్వార్టర్ అంటే 3 నెలలకు ఒకసారి సంబంధించిన డేటాలు కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. అలా డేటా వేర్ హౌస్ లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, అంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. అంటే క్యాష్ రిపోర్ట్ ఉందనుకోండి, క్యాష్ రిపోర్ట్ కి సంబంధించిన డేటా ఉంటది. అదే కనుక స్టాక్ సంబంధించిన డేటా అయితే కనుక స్టాక్ డేటా మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. అలా వివిధ రకాలైన డేటాలు అన్ని కూడా దానికి సంబంధించిన రిపోర్ట్స్ లో స్టోర్ అయి ఉంటాయి. మనం అవి కావాలంటే ఓపెన్ చేసుకుని చూసుకుంటాం. అవి ఎలా ఉంటాయి, వాలటైల్ గా ఉంటాయి, అలా ఇంటిగ్రేటెడ్ ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి. ఇక్కడ డేటా వేర్ హౌస్ అనేది ఏంటంట, అందరికి అందుబాటులో ఉండేట్టుగా ఉంటది. అలాగే మన యొక్క బిజినెస్ అనేది చాలా ఇంటెలిజెంట్ గా వర్క్ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఆర్కిటెక్చర్ రూపంలోకి వచ్చేటప్పటికి మనకు 2 రకాలైన డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే 2 టైర్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ 3 టైర్ ఆర్కిటెక్చర్. 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, ఇక్కడ డయాగ్రామ్ ఉంచండి. ఇక్కడ డయాగ్రామ్ ఉంది, దీంట్లో 2 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పి చూడండి. ఇక్కడ ఒక లేయర్ అనేది ఉంది, ఇక్కడ ఒక లేయర్ అనేది ఉంది. ఆ లేయర్ కి ఇటేపు ఏమో క్లయింట్స్ ఉన్నారు, ఇటేపు ఏమో డేటాబేస్ సర్వర్ ఉన్నారు. ఓకే,
వీళ్ళిద్దరికి మధ్యన ఇక్కడ ఏం జరుగుతుంది, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అటు ఇటుకి. ఓకేనా. ఇక్కడ క్లయింట్స్ అనే వాళ్ళు ఏం చేస్తుంటారంట, డేటాబేస్ సర్వర్ లో డేటాను స్టోర్ చేస్తుంటారు. స్టోర్ చేసిన డేటాను తిరిగి పొందుతూ ఉంటారు అనమాట. సో అలా జరుగుతానికి ఇక్కడ ఏంటంటే 2 లేయర్స్ అనేవి మనకు కనపడుతున్నాయి. అవునా, ఇక్కడ 2 లేయర్స్ అనేవి మనకు కనపడుతున్నాయి. కాబట్టి 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనం అంటున్నాం 2 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ క్లయింట్స్ అంటే ఎవరు, నెంబర్ ఆఫ్ యూజర్స్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క కంప్యూటర్ ద్వారా డేటాని డేటాబేస్ సర్వర్ లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 3 టైర్ ఆర్కిటెక్చర్. చూడండి, 3 టైర్ ఆర్కిటెక్చర్ లోకి వచ్చేటప్పటికి వివిధ రకాలైన డయాగ్రామ్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇది అర్థం ఏంటంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ క్వరీ కానీ రిపోర్ట్స్ ద్వారా కానీ మనం డేటాను పొందొచ్చు. నెక్స్ట్ అలాగే ఏంటి, అనాలిసిస్ ద్వారా మనం అక్కడ ఉన్న చార్ట్స్ ని వాటిని చూడొచ్చు. అలాగే కొన్ని రకాలైన రే చార్ట్స్ ద్వారా కూడా మనం చూడొచ్చు. అలాగే ఓఎల్ఏపి సర్వర్ ద్వారా చూడొచ్చు. అలాగే వీటి ద్వారా ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానితో ఒకటి లింక్ అప్ అయి ఉన్నాయి. ఓకే, సరే ఒకసారి చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒకసారి ఈ డయాగ్రామ్ కూడా అర్థం చేసుకుంటాను చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆపరేషనల్ డేటా బేసెస్ అని ఉన్నాయి. ఇక్కడేమో ఎక్స్టర్నల్ సోర్సెస్ అని ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక లేయర్ లో ఉన్నాయి. అంటే ఆపరేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే, వర్క్ చేయడం చూసారు కంప్యూటర్ మీద, అది చేసే వర్క్ ని ఆపరేషన్స్ అంటారు. ఆ వర్క్ ని స్టోర్ చేసే విధానాన్ని ఆపరేషనల్ డేటాబేస్ కింద చెప్తారు. ఎక్స్టర్నల్ రిసోర్స్ అంటే ఏంటి, ఇందా చెప్పుకున్నాం కదా, ప్రింటర్ కానీ స్కానర్ కానీ ఇలాంటివి. ఓకే, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఉన్న డేటా వేర్ హౌస్ లో స్టోర్ చేయడం జరిగింది. డేటా వేర్ హౌస్ లో స్టోర్ చేయడం జరిగింది. డేటా వేర్ హౌస్ లో ఎలా ఉంది డేటా, చూడండి, బాటమ్ సెట్ డేటా వేర్ హౌస్ సోర్సెస్ అని ఉన్నాయా, ఇలా ఒక్కో దాంట్లో ఇలా లేయర్స్ కింద ఉంటాయి. ఆ లేయర్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డేటాబేస్ స్టోర్ అయింది అని అనుకుందాం. రిపాజిటరీ అంటే ఏంటి, డేటాబేస్ అని అర్థం. ఓకే, మెటా డేటా అంటే డేటా కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెటా డేటా. అంటే డేటాలో అతి చిన్న భాగాన్ని ఏమంటాం, మెటా డేటా అని చెప్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, ఇదంతా కలిపి ఒక లేయర్ మనకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, నెక్స్ట్ లేయర్కి వెళ్ళి మనకు కావాలంటే తిరిగి పొందొచ్చు కదా. వాటిని ఎలా పొందుతున్నాం, క్వరీస్ కింద కానీ, రిపోర్ట్స్ కింద కానీ, అనాలిసిస్ ద్వారా కానీ, లేదా డేటా చార్ట్స్ రూపంలో కానీ మనం డేటాను పొందుతున్నాం. ఓకే, సరే ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి, ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు. కాబట్టి ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడ, 3 లేయర్స్ ఉన్నాయి. అంటే కాబట్టి ఏంటి, 3 టైర్ ఆర్కిటెక్చర్ కింద చెప్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, బాటమ్ టైర్ అంటే ఏంటి, అన్ని లేని కింద ఉండేది అని అర్థం. కింద ఉండేది అంటే ఇదే కదా. సో ఇక్కడ డేటాబేస్ సర్వర్ అనేది ఏం చేస్తుంటే డేటాని స్టోర్ చేయడానికి పంపుతుంటాయి. అంటే ఇక్కడ డేటా సర్వర్ ఉంటాయి, వాటిలో స్టోర్ అవుతానికి పంపుతుంటాయి. సో ఇది ఏం చేస్తుందంట, డేటాని మానిటరింగ్ చేస్తుంది, అసలు ఎలాంటి డేటా అయితే స్టోర్ చేస్తున్నాం ఏంటి అనేది. అలాగే అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, ఈ డేటా దీంట్లోనే యాడ్ అవుతుందా లేదా, వేరే ఈ డేటాబేస్ సంబంధించింది అవునా కాదా అని. అలాగే డేటా మార్ట్స్ అంటే ఏంటంటే, డేటాబేస్లు కొన్ని కలిపి చిన్నగా స్టోర్ అవుతాయి, దాన్నే డేటా మార్ట్స్ కింద చెప్తారు అనమాట. డేటాబేస్ రిపాజిటరీస్ ఇవన్నీ ఇవి. ఓకేనా, వాటన్నిటిలో ఎందుకు యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా డేటాబేస్ ని స్టోర్ చేయడానికి. అలాగే ఓఎల్ఏపి సర్వర్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ తెలుసా తెలీదా, ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ పేస్ట్ అంటే మనం మామూలుగా పేస్ట్ చేసినప్పుడు కుదరదు, కాపీ పేస్ట్ చేస్తాం కదా,
అలాంటప్పుడు కుదరకపోతే ఓఎల్ఏపి ద్వారా మనం లింక్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ మనం ఏదైనా పిక్చర్ కానీ లేదంటే కానీ డయాగ్రామ్ కానీ లేదా పెద్ద డేటాబేస్ ఉన్న ఒక ఎక్సెల్ షీట్ కానీ ఇలాంటివన్నిటిని లింక్ చేయడం ద్వారా అక్కడ క్లిక్ చేస్తే అది ఓపెన్ అయ్యి కనపడుతుంది అనమాట. అలాగ ఉండడం ద్వారా ఏంటి మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్స్ అనేవి మనం ఇక్కడ డ్రా చేయడానికి కుదురుతుంది. అలాగే ఇక్కడ డేటా వేర్ హౌస్ లో వచ్చి 5 టైప్స్ అని చెప్తున్నాడు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ సెంట్రలైజ్ డేటా వేర్ హౌస్. సెంట్రలైజ్ డేటా వేర్ హౌస్ అంటే ఏంటి? మనం ఇదొక సిస్టమ్, ఇదొక కంప్యూటర్ అనుకుందాం. ఓకే, మనం ఇక్కడ డేటాబేస్ అనేది ఎక్కడుంది? డేటా వేర్ హౌస్ అనేది మధ్యలో ఉంది. ప్రతిదానికి కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి కుదురుతుంది కాబట్టి మనం ఏమంటాం? దాన్ని సెంట్రలైజ్ డేటాబేస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇండిపెండెంట్ డేటా మార్ట్స్. ఇండిపెండెంట్ డేటా మార్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? దేనికి అది సెపరేట్ గా ఇండిపెండెంట్ గా ఒకదాంతో ఒకటి లింకింగ్ లేకుండా అలా ఉంటాయి ఇండిపెండెంట్ డేటా మార్ట్స్ అనేవి. వీటన్నిటికీ కూడా సెంట్రలైజ్ డేటా వేర్ హౌస్ తో ఏమీ లింకింగ్ ఉండదు. ఇక్కడ ఒకటి ఉందనుకోండి, దీంతో ఇది లింకింగ్ అనేది ఉండదు. అలాగే లింకింగ్ ఏమీ లేకుండా దేని దారిన అవి ఉంటాయి. వాటిని ఏమంటాం? ఇండిపెండెంట్ డేటా మార్ట్స్ అంటాం. నెక్స్ట్ ఫెడరేటెడ్ డేటా మార్ట్స్. ఫెడరేటెడ్ డేటా మార్ట్స్ అంటే ఏంటి? ఏవైతే కనుక ఆపరేషన్ స్టాండర్డ్స్ కి సంబంధించిన కంట్రోలింగ్స్ ఉంటాయో వాటిని ఏమంటారు? ఫెడరల్ డేటా మార్ట్స్ కింద చెప్తారు. అలాగే హబ్ అండ్ స్పోక్. హబ్ అండ్ స్పోక్ అంటే ఏంటంటే ఏదైతే కనుక డేటా మార్ట్స్ ఉన్నాయో ఆ డేటా మార్ట్స్ అనేవి సెంట్రలైజ్ డేటాని కలిగి ఉంటాయి. నెక్స్ట్ డేటా మార్ట్ బస్. ఇదేంటంటే ఒక బస్ అంటే ఇక్కడ ఒక వైర్ లాంటిది అనుకుందాం కాసేపు. ప్రతిదీ కూడా ఎలా ఉంటది? దానికి లింక్అప్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఏ కంప్యూటర్ కావాలంటే ఆ కంప్యూటర్ ఒక చోట నుంచి వేరే చోట డేటాని సెండ్ చేయడానికి ఈజీగా యూజ్ అవుతుంది. సో కాబట్టి అర్థమైందమ్మా చెప్పింది? గంగాభవాని అర్థమైందమ్మా? అర్థమవుతుంది సార్. ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తాను నేను. అలాగే సార్.